ది స్టోరీ సఫారీకి స్వాగతం. ఈరోజు మన స్నేహితుడు కోతి రుచికరమైన చిరుతిండి కోసం పెద్ద మామిడి చెట్టు వద్దకు వెళుతోంది. అరెరే! మామిడి చెట్టు ఖాళీగా ఉంది. మామిడి పండ్లన్నీ ఎక్కడికి పోయాయి? కోతికి సహాయం కావాలి. అతను తన స్నేహితులైన లియో అనే సింహం పిల్లను మరియు ఎల్లీ అనే ఏనుగును కనుగొని తప్పిపోయిన మామిడి పండ్ల గురించి వారికి చెబుతాడు. స్టోరీ సఫారీ బృందం కేసును పరిశీలిస్తోంది. ఎల్లీ అనే ఏనుగు బురదలో ఒక పెద్ద పాదముద్రను గుర్తించి దాని తొండంతో దానిని చూపుతుంది. ఇది ఒక క్లూ కావచ్చు. సింహం పిల్ల నేలను వాసన చూస్తుంది, రహస్యమైన కాలిబాటను అనుసరిస్తుంది. ఆ కాలిబాట వారిని దాచిన చిన్న తోటకు దారి తీస్తుంది. మరియు వారు ఏమి కనుగొంటారో చూడండి. అది వారి స్నేహితుడు, చిన్న ఖడ్గమృగం. మరియు అతని వద్ద అన్ని మామిడి పండ్లు ఉన్నాయి. ఖడ్గమృగం వాటిని దాచడానికి ప్రయత్నించడం లేదు. అతను అందరితో ఒక పెద్ద పిక్నిక్ పంచుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఎంత సంతోషకరమైన ఆశ్చర్యం! మొత్తం సిబ్బంది కలిసి జ్యూసీ మామిడి పండ్లను తినడానికి కూర్చున్నారు. అన్నింటికంటే పెద్ద రహస్యం ఏమిటంటే వారి స్నేహితుడు పంచుకోవాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి చిరుతిండి తినడం ఎల్లప్పుడూ మరింత సరదాగా ఉంటుంది. ఈ సాహసయాత్రలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఉత్తేజకరమైన కథల కోసం ది స్టోరీ సఫారీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరిసారి కలుద్దాం.